ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా, మనం ఇందాక అనుకున్నది మారిపోయింది. ఏమైందబ్బోడా? వాళ్ళ శోభనం జరగదు, జరిగిన అవమానం తలుచుకొని కుమిలిపోతాడనుకున్నాం కదా. వాళ్ళ చెల్లెళ్ళందరూ ఒకటే, అన్నా వదిళ్ళు ఒక్కటవ్వాలని శాంతి ముహూర్తం పెట్టించారంట. ఎప్పుడో అయితే ఇప్పుడెందుకు కంగారు పడతావు బోడా? ఎప్పుడో కాదు నాన్న, ఈ పాటి గదిలోకి వెళ్ళిపోయి ఉంటారు. తలుపులేసి గొళ్ళెం పెట్టేసుంటారు. అయినా పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలు కలిసి ఉండకపోతే ఒకరినొకరు కాల్చుతుంటారా అబ్బోడా? వాడు సంతోషంగా ఉండకూడదనే కదా నాన్న మన జీవిత ధ్యేయం. శివపార్వతి పోయి పోయి వాణ్ణి పెళ్లి చేసుకుంది, అక్కడ సుఖంగా ఉండలేదబ్బోడా. చెల్లెళ్ళ పెళ్లి చేయకుండా అన్నయ్య సుఖం చూసుకున్నాడన్న మాట వాడికి రుచించదు. చెల్లెళ్ళ కోసం ప్రాణమే ఇస్తాడు, అట్లాంటిది సంసార జీవితాన్ని త్యాగం చేయలేడా? అమాయకులు అనుకున్న చెల్లెళ్లే ఇన్ని తెలివితేటలతో ముదిరిపోయారు. చూస్తున్నాం కదా వాళ్ళ అన్నయ్య సంతోషం కోసం ఎలా చేస్తున్నారు. అంతేనంటావా? అయితే నా చెల్లిని రంగంలోకి దింపుతా. పాపత్తనా? అవునరా బోడా, దాని జాతకమే అంత దరిద్రంగా ఉంటాది. అది ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. మరి మన ఇంటికొస్తే మనకి ప్రాబ్లం అవుతుంది కదా నాన్న. అది అడుగు పెడితే ఊరు వల్లకాడవుద్ది. అందుకే దానికి త్వరగా పెళ్లి చేసి పక్క ఊరికి తోలింది. సర్పంచ్గా ఊరి సమస్యలు తీర్చేటోడికి పెద్ద సమస్య అవ్వాలంటే పాపాయమ్మ రావాలా? చెప్పన్నా, ఎట్టుండావే పాపాలు? పాపాలు చేసేటోళ్ళు ఎట్టా ఉంటారన్నా? ఆయుష్ పెంచుకుంటూ పోతారు కదా. మరే చూసి శానా రోజులై ఉండాలి. ఏడాదికి ఒక్కసారైనా నిన్ను చూడకపోతే మొఖం మొత్తేసుద్ది పాపాలు. రమ్మంటావా అన్నా? మరి ఫోన్ చేసింది అందుకే కదమ్మా. సరే వస్తాను. నేను రాగానే నా అడుగు పడి అతివృష్టైందని నా మీద నిందయ్యొద్దన్నో ముందే చెప్తా ఉండా. ఏం జరిగినా కర్మ సిద్ధాంతం అని దాని మీదకి తోలెత్తాలే. నువ్వైతే కనపడు పాపాలు. అలాగే అన్నా, వీలైతే రేపే మీ ఊర్లో దుమ్ము లేస్తది. ఏమంటుంది నాన్న పాపత్త? పాపం చెయ్యి నీకు వస్తానందరా బోడా. అది గనక ఊళ్ళోకి వచ్చినాదంటే ఆ గంగకి ఆడి చెల్లెళ్ళకి కష్టాలు మొదలైనట్టే. అబ్బా, మనం కూడా రాత్రంతా కలలు కనుకుంటూ లేవడం ఆలస్యమైంది. మన కలే అంత గొప్పగా ఉందంటే వీళ్ళ శోభనం ఇంకెంత బాగా జరుగుంటుందో. మీరు ముచ్చట్లాపండే. ఏంటన్నయ్యా ఇది? గదంతా ఇలా తడిసిపోయింది, ఏమైంది? శోభనం జరిగిందనుకుంటున్నారా? రూమ్ అంతా నీళ్లతో నిండిపోయింది.
అవునమ్మా, పైన పైపు పగిలిపోయినట్టుంది. రాత్రంతా నీళ్లు తుడవడం అవి ఇవి సర్ది పెట్టడంతోనే సరిపోయింది. మీరు తాళం వేసి వెళ్ళిపోయారు. కనీసం అదైనా ఉండుంటే బాగుండేది. బయటికి రావడానికి లేదు, మిమ్మల్ని పిలవడానికి లేదు. మీరెక్కడ పడుకున్నారమ్మా? బయట వరండాలో పడుకున్నాం. మీకు డిస్టర్బ్ ఎందుకని. తలుపు కొట్టినా కూడా లేవలేదు కదే. మీరు గంగా చెల్లెళ్ళు కాదు, కుంభకర్ణుడి చెల్లెళ్ళు. ఏయ్, మరి శోభనం? శోభనమా పాడా, అంతా ఉప్మా అయింది. అబ్బా, రాత్రి శోభనం అనగానే రొమాంటిక్ మూవీలాగే ఉంటుందనుకున్నాను. కానీ రాత్రంతా తడిగుడ్డతో తుడవడమే సరిపోయింది. ఏంటి నీలో నువ్వే గునుక్కుంటున్నావు? ఇదేంటి బావా నువ్వొచ్చావు? నేను రాకపోతే కమలాసన్ గారు వస్తారనుకుంటున్నావా? నాకంత అదృష్టం ఎక్కడిదిలే. ఏంటి? అదే, ఈయన గారిని చూడడమే కష్టం అనుకుంటే ఆయన గారిని ఎక్కడ చూస్తాను? ఏది తిన్నగా మాట్లాడవనుకుంటా నువ్వు. ఏంటి బావా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తావా? ఇందాక అక్కడేం చేశానో తెలుసా నీకు? పనికొచ్చే పని అయితే చేయవు కదా. అంటే ఏంటి బావా, నేను చీర కట్టుకోవడం మంచి పని కాదా? ఇలా వదిలేయమంటావా? ఏయ్! నీకు సిగ్గులేకపోవచ్చు, కానీ నాకుంది. నేను నీ పెళ్ళాన్నయ్య మగడ. అందుకే కదా నేరుగా ఇక్కడికి వచ్చాను. వచ్చావు, తర్వాత ఏం చేయాలి? అర్థమైంది. ఏం చేస్తున్నావు బావా? నాకేం అర్థం కావడం లేదు. పని అవ్వాలి కదా. అదేంటి బావిలా మాట్లాడుతున్నాడు? నైట్ కార్యం పూర్తి కాలేదని ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడా ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.